హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైనల్గా అయితే మాకు ఫ్లాట్ అయితే ఓకే అయిందండి. మా హస్బెండ్ మా అమ్మాయి ఓకే చేశారు. ఇంకా బయలుదేరారు పీజీకి రావడానికి. ఇంకా మా చిన్నమ్మాయి ఇంకా మనం మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాం కదా ఫ్లాట్ అపార్ట్మెంట్లోకి. మనం ఇక్కడ దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ ఉంది, నన్ను ఇస్కాన్ టెంపుల్కి తీసుకెళ్తా అన్నారు అని తను అడిగిన. తను వచ్చిన కాడి నుంచి ఒకటే గొడవ, ఇస్కాన్ టెంపుల్కి తీసుకెళ్ళండి అని. సరే ఇక్కడ దగ్గరలో ఎంత దూరంలో ఉందో వెతుకు అంటే తను చూసింది, మమ్మీ దగ్గరలో ఉంది, డాడీ వాళ్ళు వచ్చాక వెళ్దామని ఒకటే గొడవ. సరే అని వాళ్ళు వచ్చే వరకు అయితే మేమైతే రెడీ అయిపోయాము. మా హస్బెండ్ మా అమ్మాయి వచ్చాక వాళ్ళిద్దరు కూడా రెడీ అయ్యాక బయలుదేరాము. కానీ ఈవినింగ్ చాలా టైం అయిపోయింది, టెంపుల్ మూస్తారేమో అని చాలా భయపడిపోయాము. కానీ అయితే టెంపుల్ ఓపెన్ చేసే ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు ఎంత బాగుందో, అసలు నిజంగా ఈవినింగ్ రావడం చాలా బాగుందండి. అసలు లైటింగ్ కానీ అసలు ఎంత బాగుందో. అసలు మా అమ్మాయి కోరిక నెరవేరింది. మా అమ్మాయి అలా పట్టుబట్టడం కూడా మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. తను పట్టుబట్టకపోతే మాత్రం మేము వచ్చే వాళ్ళమో కాదో కూడా తెలియదు. తన వల్లే 100% అయితే వచ్చాము. నిజంగా అసలు మర్చిపోలేను. అసలు ఎంత బాగుందండి, అసలు వర్ణించడానికి కూడా కుదరదు. చాలా బాగుంది టెంపుల్, మీరే చూస్తున్నారు కదా ఆ కృష్ణుడి గుడి. నేనైతే ఫస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళటము. అసలు చాలా బాగుంది. మా ఖమ్మంలో అయితే కృష్ణుడి గుడి ఉంది, కాకపోతే ఇది ఇంకా కొంచెం కొత్తగా, అసలు చాలా డిఫరెంట్గా, అసలు చాలా 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 బాగుంది. అసలు చెప్పటానికి కూడా నాకు మాటలు రావట్లేదు. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, అసలు ఈవినింగ్ రావటం వల్ల మాకు ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. మీరు కూడా దర్శించుకుంటారని అనుకుంటున్నా కృష్ణుడిని. నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఫరక్ పడేది ఏముంది చెప్పండి.